కైలాస పర్వతం పైన నిజంగా శివుడున్నాడా? వేలాది మందికి పైగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, కానీ దానికన్నా చిన్నదైన కైలాస పర్వతం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు. అంతెందుకు, దాని గురించి చెబితేనే హిల్ క్లైంబర్స్ వెన్నులో వణుకు పుడుతుంది. కాదని ఎక్కిన వారు ఏమైపోయారో తెలుసా మీకు? అసలు శివుడు కైలాస పర్వతం పైన ఉన్నాడా లేడా అని చైనా పంపించిన హెలికాప్టర్ ఎందుకని తిరిగి రాలేదు? నాసా సైంటిస్టులు బయటపెట్టిన నిజాలు వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎవరూ ఎక్కలేని కైలాస పర్వతాన్ని ఒక్కడు మాత్రం ఎక్కి తిరిగి వచ్చాడు. కానీ అతనికి జరిగిన సంఘటన ఏంటి? ఇలా కైలాస పర్వతం పైన జరుగుతున్న ప్రతి ఒక్క అద్భుతాల గురించి డిస్కస్ చేసుకునే ముందు, మన విజయవాడలో అయితే ఇప్పుడు ఫ్రూట్ బౌల్ వచ్చేసింది. అదే ఫ్రూట్ బౌల్. ఇందులో సీజనల్ అండ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ తో ఉంటుంది హెల్దీ ఫ్రూట్ బౌల్. ఇందులోని ఫ్రూట్స్ ని అంతా హైజీనిక్ గా ఫ్రెష్ గా కట్ చేస్తారు. దాంతో పాటు విజయవాడలోని అన్ని ప్లేసెస్ కి లైక్ కాలేజెస్, హాస్టల్స్, ఆఫీసెస్, హోమ్స్ అన్నిటికీ జీరో చార్జెస్ తో ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారు వీళ్ళు. ఈ ఫ్రూట్ బౌల్ ని యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్లోకి రావడంతో పాటు గ్లామర్ కూడా పెరుగుతుంది. హెల్తీ ఫుడ్ తింటూ హెల్తీగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన కనిపించే నంబర్ని కాంటాక్ట్ చేయండి. మౌంట్ కైలాస పర్వతం అనేది సరిగ్గా చైనాలోని టిబెట్లో ఉంది. టిబెట్ ప్రదేశం ఇండియా చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అయితే కైలాస పర్వతం అనేది సాధారణమైనది కాదు, ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. అసలు ఇంతకీ కైలాస పర్వతం అనేది నిజంగా శివుడి నివాస స్థలమా? దీని గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. కైలాస పర్వతం గురించి శివపురాణంలో ఇలా చెప్పబడి ఉంది. ఒకప్పుడు సత్యయుగంలో పరమేశ్వరుడు తన కుటుంబమైన పార్వతీమాత మరియు తన కుమారులైన కుమారస్వామి వినాయకులతో కలిసి ఇక్కడ కొంతకాలం నివసించాడని, ఇది ఈశ్వరుడి నివాస స్థలమని చెప్పబడి ఉంది. అంతేకాకుండా స్కంద పురాణంలో ఈ పర్వతం పైన మహేశ్వరుడు రావి చెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో మహర్షులకు జ్ఞానబోధ చేస్తాడని చెప్పబడి ఉంది. వీటితో పాటు మహాభారతంలో పాండవులు కైలాస పర్వతం అధిరోహించి స్వర్గాన్ని చేరుకున్నారు. అలాగే ఆదిశంకరాచార్యులు కూడా కైలాసాన్ని అధిరోహించి మోక్షాన్ని పొందారు. ఇదంతా పురాణాల మాట, కానీ ఇప్పుడు ఆ కైలాస పర్వతం మీద ఏం జరుగుతుంది అంటే, కైలాస పర్వతం చూడ్డానికి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పర్వతం పైన సింహం, నెమలి, ఎలుక, నంది ఆకారాలు పర్వతం పైన స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుర్తులన్నీ శివుని కుటుంబానికి చెందినవి కావడం ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాకుండా ఈ పర్వతం రంగులు మారుతుంది. సాయంత్రం సమయంలో కైలాస పర్వతం బంగార రంగులో దగదగా మెరుస్తుంది. ఆకాశం నుండి చూస్తే ఈ పర్వతం అచ్చం ఓంకారంలా కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు కాగా, కానీ కైలాస శిఖరం ఎత్తు కేవలం 6638 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్తో పోలిస్తే మౌంట్ కైలాష్ దాదాపు 2200 మీటర్ల చిన్నది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా చూస్తే మౌంట్ ఎవరెస్ట్ని 7000 మందికి పైగా దాన్ని అధిరోహించారు, అంటే దాని పై భాగానికి చేరుకోగలిగారు. కానీ దానికన్నా చిన్నదైన మౌంట్ కైలాష్ పైకి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా చేరుకోలేకపోయారు. అయితే చాలా మంది హిల్ క్లైంబర్స్ కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నం చేశారు, కానీ అదంత సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే వీరు పర్వతం మధ్యలోకి రాగానే గుండె వేగంగా కొట్టుకోవడం, ఏదో కిందకి లాగుతుండడం వల్ల భయపడి కిందకి వచ్చేశారు. మరికొందరైతే వీటన్నిటిని లెక్క చేయకుండా ఇలా ఎక్కుతుండగా కనిపించకుండా పోయారు. నిజానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, చేరుకునే డెస్టినేషన్ కోసం ఒక డైరెక్షన్లో స్టార్ట్ అయితే వేరే డైరెక్షన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళడం. ఇలా ఎన్నిసార్లు ఎక్కాలి అనుకున్నా ప్రతిసారి అదే తప్పు జరగడం ఎవరికీ అర్థమయ్యేది కాదట. ఇలా ఎక్కే ప్రాసెస్లో కొన్ని కిలోమీటర్లు పైకి చేరుకునేసరికి ఉన్నట్టుండి ఓంకార శబ్దం, డమరుక శబ్దం, అలాగే గంటల శబ్దం విపరీతంగా వినబడుతుందని, కొంచెం పైకెక్కి చూద్దామని చూస్తే మంచులో కాళ్ళు ఇరుక్కోవడం, ఎవరో కిందకి లాగుతున్నట్టుగా అనిపించడం, ఇలా విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, కైలాస పర్వతం ఎక్కుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఇలా జరగడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇదంతా విన్న నాసా శాస్త్రవేత్తలు అసలు నిజంగా కైలాస పర్వతం గురించి వీళ్ళు చెప్తుందంతా నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలని నాసా శాస్త్రవేత్తలు కూడా కైలాస శిఖరాన్ని ఎక్కడం ప్రారంభించారు. అయితే గతంలో ఎక్కడానికి ట్రై చేసిన వారు ఏదైతే చెప్పారో అదే అనుభూతి నాసా శాస్త్రవేత్తలకు కూడా ఎదురైంది. నాసా శాస్త్రవేత్తలకి కైలాస శిఖరం ఒక పెద్ద సవాల్గా మారింది. దీంతో నాసా శాస్త్రవేత్తలంతా కలిసి చేసిన రీసెర్చ్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ నిజాలు బయటికి వచ్చాయి. అవి ఏంటంటే, కైలాస పర్వతం మీద 12 గంటల సమయం భూమి మీద అన్ని ప్రదేశాల్లోనూ 2 వారాల సమయంతో సమానమంట. ఈ విషయం ఇక్కడకు వచ్చిన యాత్రికులు కూడా అనుభూతి చెందవచ్చు. ఎలాగంటే 2 వారాల్లో పెరగాల్సిన జుట్టు మరియు చేతిగోళ్లు ఇక్కడ 12 గంటల సమయంలో పెరుగుతాయి. దీంతో పాటు భూమి మీద ఎక్కడైనా సరే కంపాస్ పనిచేయని ప్రాంతం అనేది ఉండదు, కానీ ఒక్క కైలాస పర్వతం మీద మాత్రం కంపాస్ పూర్తిగా పనిచేయదు.
ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నాసా చైనాకు ఇవ్వగా చైనా కొంతమందిని హెలికాప్టర్లో ఎక్కించి కైలాస శిఖరం మీదకు పంపించింది. అయితే ఆ హెలికాప్టర్ వెళ్లడం తప్ప తిరిగి రాలేదు. చిన్న ఆనవాలు కూడా కనిపించలేదు. దీంతో 2001లో చైనా ఎవరిని కైలాస పర్వతం ఎక్కవద్దని హిల్ క్లైంబర్స్ ని హెచ్చరించింది. అలాగే కైలాస శిఖరం పైకి ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇవాల్టికి కూడా కైలాస పర్వతం పై నుంచి ఏ విమానాలు కూడా రాకపోకలు సాగించవు. ఇప్పటి వరకు మీరు విన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అది ఏంటంటే 2016లో నాసా గూగుల్ ఎర్త్ శాటిలైట్ సహాయంతో మళ్ళీ తిరిగి రీసెర్చ్ చేయగా మహాదేవుడు ధ్యానంలో ఉన్న కొన్ని ఇమేజెస్ ని మౌంట్ కైలాష్ లో క్యాప్చర్ చేసింది. ఈ ఇమేజెస్ అన్ని రియల్ అని గూగుల్ మరియు నాసా ప్రకటించింది. ఈ ఫొటోస్ ను మీరు ఇప్పటికీ గూగుల్ సెర్చ్ చేసి చూడవచ్చు. కైలాస పర్వతం పైన ముక్కోటి దేవతలతో కలిసి ఉమామహేశ్వరులు కొలువై ఉంటారని ఇక్కడికి వచ్చే హిందువులు ఎంతగానో నమ్ముతారు. ఇక కైలాస పర్వతం కింద భాగంలో 2 విచిత్రమైన సరస్సులు ఉన్నాయి. మొదటిది మానస సరోవరం. ఇది హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు శంకరుడి మనసు నుండి ఉద్భవించిన పవిత్ర సరోవరం. అలాగే ప్రతిరోజు బ్రహ్మముహూర్త సమయంలో కైలాస శిఖరం పైనుంచి మెరుపు ఇందులో పడటం భక్తులు చూడవచ్చు. ఆ మెరుపు స్వయంగా సాంబ సదాశివుడని భక్తుల నమ్మకం. రెండోది రాక్షస్థల్. ఇందులోని నీరు ఉప్పగా ఉంటుంది. సరిగ్గా ఇక్కడే రావణుడు మహాదేవుడి కోసం తపస్సు చేశాడని చెబుతారు. రాక్షస్థల్లోని నీరు నల్లగా ఉంటుంది. ఇందులో ఎవరు స్నానాలు చేయరు. ఇక చివరిగా కైలాస పర్వతం ఒక వ్యక్తి ఎక్కాడని చెప్పాను కదా, అతను ఎవరంటే మిలారేపా అనే బౌద్ధ భిక్షు. 11వ శతాబ్దంలో కైలాస పర్వతం పైకి ఎక్కి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తే ఈ మిలారేపా. కానీ అతను వచ్చాక మాట్లాడడం పూర్తిగా మానేశాడు. అయితే జనం మాత్రం నువ్వు అక్కడ పరమేశ్వరుణ్ణి చూసావా, అసలు నిజంగా మహాదేవుడు అక్కడ ఉన్నాడా అని చాలా ప్రశ్నలు వేసినా అతను మాట్లాడలేదు. కానీ కొంతకాలం తర్వాత మిలారేపా మరణించాడు. ఇలా కైలాస పర్వతం మీద జరుగుతున్న అద్భుతాలు విన్న ప్రతి ఒక్కరూ అక్కడ పరమశివుడు కొలువయ్యాడని భావిస్తారు. ఈ కైలాస శిఖరం ఎప్పటికీ ఒక వీడని మిస్టరీనే. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు మా ఛానల్ తరపు నుండి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.